రా, H2O, XYZ, హ్యాండ్ సింబల్ సూపర్. ఇలాంటి వెరైటీ టైటిల్స్కు పెట్టింది పేరెవరో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. ఎస్, ఆ బుద్ధిమంతుడే ఉపేంద్ర. హలో సార్, హౌ ఆర్ యూ? ఫైన్ ఫైన్, థ్యాంక్ యూ. ఉపేంద్రాని చూసాము, 15 years తర్వాత మళ్ళీ వాళ్ళ అన్నయ్యని తీసుకొస్తున్నారు. ఉపేంద్ర కొంచెం అదే నేను అనే దాని గురించి చేసిన సబ్జెక్ట్ అది. నేను నాది అని చాలా రచ్చ చేసేవాడు, అన్నీ వదిలేసి వెళ్ళిపోతాడు. అప్పటి నుంచి నాకు అన్నీ వదిలేసి వెళ్ళిపోయాడు కదా, అది అలా అవుతుందా, అలా ఉంటే ఎలా ఉండగలను అతను, అలాంటిది ఒక ఎప్పుడూ ఆ థింకింగ్ వస్తూ ఉండేది. అది ఏదో ఒక టైంలో ఒక ఫ్లాష్ అయింది, ఇలా చేస్తే బాగుంటుందా అని. అందుకే ఆఫ్టర్ 15 years పడింది అది చేసేదానికి. ఆ ఒక్క లైన్ పెట్టుకొని చేశాను ఈ ఫిలిం ఉపేంద్ర 2 అని. ఇప్పుడు ఈ నేను అంటే నాకేమి వద్దు అని అనుకుంటాడా? అదే బ్యూటీ ఉండే దాంట్లో, నేను కాదు నువ్వు అని. ఇప్పుడు నేను అని ఉండాలి, నువ్వు అని ఉంటాడు అతను. యాక్చువల్లీ ఆయన పేరే నువ్వు అనేలాగా ఉంటుంది అది. అది ఏంటది అనేదే సబ్జెక్ట్ అది. ఇది యాక్చువల్లీ వాడేమి అలా ఉంటాడా, అలా ఉండేకి అవుతుందా, ఏమో వేరే రీజన్నా, అలాంటిది అదొక సబ్జెక్ట్ ఉంది అది. సో ఇలా హీరోగా సక్సెస్ఫుల్గా రన్ అవుతున్న ఉపేంద్ర సడన్గా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా కూడా చేస్తూ ఉన్నారు. సో దానికి ఏంటి స్పెషల్ రీజన్? అంటే జస్ట్ బికాస్ సమ్ టైమ్స్ ఐ లైక్ సమ్ పీపుల్ అండ్ ఐ లైక్ సమ్ సబ్జెక్ట్, అంతే, ఇంకేం లేదు, దానికి రీజన్ లేదు. త్రివిక్రమ్ గారు అంటే నాకు చాలా ఇష్టం. ఆయన డైలాగ్స్ అంటే నాకు చాలా పిచ్చి ఇష్టం అది. ఆయన ఫిలిం అన్ని నేను చూశాను, తర్వాత నేను అక్కడ రీమేక్ చేశాను కొన్ని ఫిలిమ్స్. ఆయన వచ్చి అడిగితే చెప్పారు ఇలాంటివి ఉంది, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్, లేదంటే మిమ్మల్ని అడగను, చాలా ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇది, మీరు చేస్తే వేరే రకంగా ఉంటుంది అని. అప్పుడు నేను అనుకోవడానికి బాగుంటుంది ఇది అని, అందుకే చేశాను, అంతే, ఇంకేం లేదు. ఓకే. అలాగే ఫుల్ లెంత్ విలన్ గా అలా ఏమైనా మళ్ళీ ఇన్ ఫ్యూచర్ ఏమైనా ఉపేంద్ర లేదు. ఏమంటే చాలా మంది అడుగుతారు దాన్ని. ఎందుకంటే ఏమవుతుందంటే ఇక్కడి నుంచి ఫిలిం అక్కడ రిలీజ్ అవుతుంది, అక్కడేమంటే ఫ్యాన్స్ అది ఒప్పుకోరు యాక్చువల్లీ. బికాజ్ ఆ ఒక్క రీజన్ కోసం నేను ఇంతవరకు చేయలేదు. ఉపేంద్ర అంటే సంథింగ్ న్యూ, సంథింగ్ డిఫరెంట్. వేరే వాళ్ళకి మీ యాక్షన్కి కానీ, మీ సినిమా టైటిల్కి కానీ, స్టోరీకి కానీ సంథింగ్ డిఫరెంట్గా ఉంటుంది. సో అలా కావాలని చూస్ చేసుకుంటారా, లేదంటే కోఇన్సైడ్ అవుతుందా? లేదు, దానికి ఒక పెద్ద హిస్టరీ ఉంది, అక్కడి నుంచి రావాలి నేను చెప్పాలంటే. బికాజ్ వెన్ ఐ స్టార్టెడ్ మై కెరియర్ ఇట్ వాజ్ వెరీ టఫ్ టైమ్ యాక్చువల్లీ. బికాజ్ నా దగ్గర పెద్ద ప్రొడ్యూసర్స్ లేరు, ఇప్పుడు నేను బడ్జెట్ చాలా ఇది ఉంది, నా దగ్గర స్టార్స్ లేరు, అలాంటి పరిస్థితి. ఎస్పెషలీ స్టార్టెడ్ విత్ ఉష్ అనే ఒక ఫిలంలో. ఫస్ట్ ఫిలం జగ్గేష్ గారని, ఆయనకి స్టార్ వాల్యూ ఉంది, అది చేసేసాను. సెకండ్ ఫిలం మళ్ళీ ప్రాబ్లం వచ్చింది, కొత్త హీరో, బడ్జెట్ తక్కువ, ఏం చేసేది ఈ ఫిలంని అని. ఏం లేకుండా ఉండే టైంలో క్రియేటివిటీ వస్తుంది అనుకుంటాను. ఆ టైంలో ఏం చేసేది, ఏమో టైటిల్లో ఏమైనా చేయాలి అని. టైటిల్ రెగ్యులర్గా పెడితే వన్ అమాంగ్ ఆల్ ఫిల్మ్స్ అయిపోతుంది, ఏమైనా కొత్తగా పెట్టాలి, ఉష్ అని పెట్టాను. దాని డిజైన్ ఏమైనా మార్చాలి, పబ్లిసిటీ డిజైన్. తర్వాత స్టోరీ, స్క్రీన్ ప్లే వేరే రకంగా చెప్పాలి, తర్వాత కామెడీగా ఉండాలి, సస్పెన్స్ ఉండాలి, ఇలా ఏమేమో చేసుకొని అది క్లిక్ అయింది. అదే అయిన తర్వాత నెక్స్ట్ ఇంకో ఫిలిం చేస్తే అలాగే ఒక టైటిల్ వచ్చింది. నేను హీరోగా చేయాలంటే, నేను అప్పుడు ఇంకా డైరెక్టర్, నేను హీరోగా చేయాలంటే ఏమి, అప్పుడు ఏ అని గుర్తొస్తుంది. ఏ అంటే అందరూ షాక్ అయ్యారు ఫస్ట్ చెప్తే, ఏ అంటే అడల్ట్ ఫిలిం అయిపోతుంది, ఎవరు రారు, అది ఇది. బట్ ఏ అంటే ఎందుకు అలాగే థింక్ చేస్తారు, వేరేనే ఉంది కదా. ఏ అంటే ఒక మంచి ఆల్ఫాబెట్, ఇట్ ఇస్ ద బిగినింగ్. అలా అది డిస్కషన్ జరిగి ఫైనలీ రిజల్ట్ రాలేదు. ఇంత డిస్కషన్ జరుగుతూ ఉంది అంటే అదే పెట్టేస్తామని పెట్టేసాము. సో ఇలాగే అలా కంటిన్యూ అయింది అంతే. తర్వాత ఓం అనేది అది అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చింది. ఓం అని బాగుంటుంది ఒక యాక్షన్ ఫిలింకి అని. అది ఒక టెంపుల్ బ్యాక్ డ్రాప్, ప్రీస్ట్ సబ్జెక్ట్ కాబట్టి ఓం అని టైటిల్. అలా అయింది అంతే. అది నేను చెప్పానంటే అదే అయ్యింది అనుకుంటాను. జస్ట్ సింపుల్గా ఇలా హ్యాండ్ సింబల్ చూపిస్తూనే ఒక సినిమా తీసేశారు. అది అంతే. ఏమంటే బికాస్ ఇన్ దట్ సబ్జెక్ట్ నేనేం చెప్పాలంటే, మీరు చేయాలి ఇది అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకొని, అది ఎలా చేసేది అంటే సింపుల్గా చెప్పాలి, ఇంత పెద్ద డైలాగ్ చెప్పకూడదు అని. ఇది మీరు చేయాలి, ఇండియా సూపర్ అవ్వాలంటే దట్ ఈస్ ఇన్ యువర్ హ్యాండ్ అనేది ఆ కాన్సెప్ట్.